చెప్పు కుటుంబరా, మా అన్న కూతురు ఎక్కడా? చెప్పు కుటుంబరా, మా అన్న కూతురు ఎక్కడా? మా అన్నయ్య కూతురు ఎక్కడా? ఇదేంటి బాబాయ్, మా అన్నీ నేరస్తుడు కాదు అంటే ఒప్పుకున్నారు. అట్లాంటిది మా నాన్న నేరస్తుడని ఎలా అనుకుంటున్నారు? చిట్టమ్మా, మా అన్న కూతురు ఎక్కడా, మా అన్న కూతురు ఎక్కడా అని మొర పెట్టుకున్నాను. అందుకు మీ నాన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పాడు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు లేదు, ఎక్కడుందో కూడా తెలీదు. అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. ఆ అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో మీ నాన్నకి అమ్మకి మాత్రమే తెలుసు. చెప్పు కుటుంబరావు, మా అన్న కూతురు ఎక్కడుంది? సత్య ప్రమాణకంగా తెలియదు బాబు. ఆ పిల్ల ఎటో వెళ్ళిపోన్నది. ఆ పిల్ల కోసమే గాలిస్తున్నాం బాబు. లేదు, మీరే ఏదో చేసుంటారు. మీరే తనకేదో చెప్పుంటారు. అందుకే ఆ రోజు భయపడి పారిపోయింది. దానివల్లే మాకున్న యావదాస్తిని ఈరోజు ట్రస్ట్ వాళ్ళకి రాయాల్సి వస్తుంది. తనే ఉండుంటే ఆస్తి మొత్తం తనకే రాసుండేవాళ్ళం. చెప్పు కుటుంబరావు, తను ఎక్కడుందో చెప్పు. బాబాయ్, నీతో ఒక విషయం మాట్లాడాలి, అలాగొస్తావా? లేచెట్టమ్మా, పక్కకొస్తే నీ మాయ మాటలతో నన్ను మాయ చేస్తావు. ఆ తర్వాత మీ నాన్నని ఏమనకుండా నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తావు. అరే, తనేదో మాట్లాడతానంటుంది కదా, ఒక్కసారి అదేంటో విందాం పద. నువ్వు రా చిట్టమ్మా. అక్క అక్క, ఇలా రా అక్క, చెప్తాను. పద రా. చుట్టూ ఎవరు లేరు కదా, ఎందుకీ నాటకాలన్నీ? ఎవరైనా చూస్తారని చిన్న జర్కిచ్చాన్రా. ఎరా కన్నారావు, నేనెప్పుడు రమ్మని చెప్పాను, నువ్వెప్పుడొచ్చావురా? బండి పంచరైందమ్మా, రావడానికి కాస్త ఆలస్యమైంది. అయితే ఏంటమ్మా, మీరు చెప్పినట్టుగాని మీ అబ్బాయి మీద కత్తి విసిరాను కదా. నీ బొందరా, నీ బొంద. ఎదురుగా వీరనారాయణున్నాడు. ఆ కత్తి గనక పొరపాటున ఆయనకి తగిలినా, లేదా నువ్వు ఆయనకి దొరికినా ఇక్కడే శవమైపోయేవాడివి. ఆయన ఎవరో నాకు తెలియదు కదమ్మా. మీరు పనప్ప చెప్పారు, పూర్తి చేద్దామని వచ్చాను. మీ అబ్బాయి గారికి తగలకుండా చాలా జాగ్రత్తగా పక్కకి విసిరాను. ఓహో, అంటే ఆ కత్తి విసిరింది నువ్వేనా? అవును మేడం, నేనే. కొడతావేంటి? కొట్టాలా కొయ్యాలా? కత్తి అవసరం లేకపోతే ఏ చెత్త కుప్పలోనో విసిరాలి, లేదంటే ఏ నదిలోనో విసిరాలి. తీసుకొచ్చి మన ఇంట్లో విసరడం ఏంటి? ఇదిగో కానారావు, నువ్వేం కంగారు పడకు. నా మేనకోడల మాటలు అలాగే ఉంటాయి. ఇదిగో, నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. పొరపాటు నువ్వు ఎవరికంటనా పడ్డావనుకో, ఇదిగో ఒంట్లో ఎముకలు లేకుండా ఇరిసిపడేస్తారు. వస్తాను మేడం. రేయ్, నువ్వు కత్తి విసరగానే ఇంట్లో వాళ్ళందరూ భయపడ్డారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తావంటే, ఇది అర్థమైందా? ఓకే మేడం, అలాగే పూర్తి చేస్తాను. సరే, నువ్వు జాగ్రత్త. పదండి. చెప్పమ్మా. దొంగలు దొంగలు కదా, ఎక్కడైనా దొంగతనం చేస్తారు.
వాళ్లే మీ మనవరాల్ని ఎత్తుకెళ్ళుంటారు. ఓసిని తింగర బుద్ధి తగలయ్యా. ఏదో నిజం తెలిసిందాలాగా వాగావు కదే. అమ్మా తన సంగతి వదిలే. కాంతమ్మా నువ్వు మాట్లాడో. నిజం చెప్తావా లేదా? నిజం చెప్తావా లేదా? చెప్పు చెప్పు మరి చెప్పు. చెప్తాను చెప్తాను చెప్తా. కాంతమ్మ, అక్క అమ్మా అత్త ఏటైంది అక్క? అత్త అక్క అత్త అమ్మా అక్క. ఏమైందమ్మా? అత్త అమ్మా ఏమైందమ్మా? అమ్మా అక్క అత్త లే అత్త. భగవంతుడా, ఈ కాంతమ్మ నిజం చెప్పేత్తదేమో, సిట్టమ్మే ఆళ్ల బిడ్డన్న నిజం బయటపడిపోద్దేమోనని భయపడిపోయినాను స్వామి. ఇప్పుడే వెళ్ళిపోయారు కాంతమత్త. వెళ్ళిపోయారా? అయ్యో, నేను నిజాలన్నీ చెప్పేద్దాం అనుకున్నానే. భగవంతుడా, ఎంత అన్యాయం చేశావయ్యా. ఇప్పుడే వెళ్తాను, వీరనారాయణ గారికి ఆపి మరీ నిజాలు చెప్తాను. అమ్మా అక్క అమ్మా ఆగక్క అక్క నన్ను వదలండ్రా. నేను వీరనారాయణ గారి దగ్గరికి వెళ్ళాలి. జరిగిన నిజాలన్నీ చెప్పాలి. జరగబోయే 4 రోజులు ఈ కాంతమ్మ అన్ని నిజాలే చెప్తుందని వీరనారాయణ గారు నమ్మాలి. నన్ను వదలండ్రా. వదలండ్రా. అమ్మా నా మాట వినమ్మా. అక్క నా మాటినక్క. లేదురా, అవసరమైతే నా ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ నిజాలు చెప్పకుండా మాత్రం ఆగలేనురా. నన్ను వదలండ్రా. అమ్మా నా మాట విను. ఏయ్, నన్ను వదలవే. అబ్బా మీరే కాదు, ఆఖరికి ఆ దేవుడు దిగొచ్చినా ఈ రోజు మీతో నిజాలు చెప్పకుండా ఆపలేరు. వదలండ్రా. మేము వదిలేసి అరగంట అయింది. వెళ్ళి చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పుపో. ఏడ్చినట్టుందే. నారాయణ గారు, శేషమామ గారు వెళ్ళి చాలా సేపు అయింది. తమరెంత గొంతు సించుకొని అరిచినా వాళ్ళు తిరిగి రారు. అయ్యో భగవంతుడా, నేను నిజాలు చెప్పే అవకాశం లేకుండా చేసావా తండ్రి. ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావు దేవుడా. ఎంత ఎంత అమ్మా 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 కాంతం మొత్తం ఏసాలు బానే ఎత్తుంది. అన్ని నిజాలు బానే చెప్తుంది, కానీ అసలు నిజం చెప్పమంటే మాత్రం కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఎదుగు నాటకలాడుతుంది. నాకు అర్థమైందిలే అత్తని ఏసాలో. అమ్మా వదినా, మీ అమ్మకి ఏటి కాలేదు కానీ ఆ గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. కాసేపు ఆగాక తానే లేస్తుంది. అలాగే అమ్మా. అరే అక్క పట్టుకో. జాగ్రత్త. కుటుంబరావు గారు, కోకిలమ్మ గారు, నమస్తే. కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు, మీరా? రండి కూకోండి. ఏమిటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? పంతులు గారా, అమ్మా గదిలోకి వచ్చేసాం. కళ్ళు తెరు. అమ్మా చేసిన ఓవరాక్షించాలు, ఇక తెరు. నీలో మనం ఇన్ని మాట్లాడుతున్నా అక్క ఉలకతో పలకదేంటి? కొంపదీసి పోయిందా? అమ్మా నువ్వు పోయావా? నీ మనవన్ని మనవరాల్ని చూడకుండా నువ్వు వెళ్ళిపోయావా? మా అమ్మాయి పోయాక నేను బతకను, నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, నీలు. చచ్చిపోతాను, చచ్చిపోతాను, నీలు. నేను బతకను, చచ్చిపోతాను. పాపిష్టిదానా, నువ్వు ఏడవాలనుకుంటే ఏ గోడకో తల బాదుకోవాలి, కానీ నా తలకి నీ తలని బాత్తావేంటే? అమ్మా నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? తల గోడకు కొడితే నొప్పి పుడుతుంది.
అందుకే నీ తలకు కట్టాను. ఉద్ధరించ తింగరదానా. చాలే, ఎన్నిసార్లు పిలిచినా పలకుండా తిరిగి నన్ను తిడతావేంటి? ఎలా తెరుస్తానే? నేను కళ్ళు తెరవాలంటే ముందు డోర్ లాక్ చేయాలి. ఆ డోర్ తెరిచుండి నేను కళ్ళు తెరిస్తే మనం ఆడుతుంది నాటకమని చిట్టమ్మకు అర్థమైపోతుంది. ఆ, సారీ అక్క, తలుపేయాలని విషయమే మర్చిపోయాను. ఒక్క నిమిషం నీళ్ళు పట్టు. బై. బా 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 అమ్మా, ఏంటి నేను అస బా 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 ఏటి నీ మాటలకి కాంత పుత్తకి అర్థం చెప్పాలా? బా 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 చెప్పకపోతే నీ మీదొట్టా? బా నువ్వు ఒట్టు పెట్టాక చెప్పక సత్తానా? సత్తాలే. బా 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 చిట్టి, మీ అమ్మ ఏమంటుంది? నాకు బావకి శోభనం జరిగిందా లేదా అని అడుగుతుంది. బా ఇదెక్కడ పంచాయితీ? ఇలాంటి నిజాలు నేను చెప్పను. బా 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 నువ్వు చెప్పి తీరాల్సిందే. బా 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 లేదంటే నువ్వు ఒట్టు పెట్టావు కాబట్టి నీ కొడుక్కి కూతురికి ప్రమాదం ఉంటుంది. అయ్యో బాబోయ్, ఇప్పుడు నిజం చెప్పకపోతే రవి నీలాంబరి ప్రమాదంలో పడతారు. నిజం చెప్పాలి. కోకిలమ్మ, నువ్వు అనుమానించింది నిజమే. నీ కూతురికి నా కొడుక్కి శోభనం జరగలేదు. బా 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 అత్త, నువ్వు కాస్త తగ్గుతావా? మాకు శోభనం జరిపించండి, పిల్లల్ని కంటాము అంటే మమ్మల్ని వదిలేసి మాకు పిల్లలే అక్కర్లేదు బాబోయ్ అంటున్నా వాళ్ళ వెంట పడతారేంటి? అత్తయ్య గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరిద్దరు దూరంగా ఉంటున్నారు? అసలు దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి? ఇలా ఎన్నాళ్ళు దూరంగా ఉంటారని అడుగుతుంది బావా. ఒకరినొకరం ప్రేమించుకుని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అత్తయ్య గారు. అలాంటిది మేము దూరంగా ఉంటున్నాం అంటే దాని వెనక ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. బా 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 క్షమించమ్మా, బావంటే నాకు పానం, నేనంటే బావకి పానం. కాకపోతే మేమిద్దరం దగ్గరైతే నా కడుపు పండి పిల్లలు పుడతారు. అప్పుడు నా ప్రేమ మీ వైపు నుంచి వాళ్ళ వైపు మళ్ళీపోద్ది. అదే జరిగితే మిమ్మల్ని పట్టించుకునే నాదురే ఉండడే. అందుకే కొన్నాళ్ల పాటు దూరంగా ఉందాం అనుకున్నాం. బా 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 ఆమా, నీకేమైనా పిచ్చి పట్టిందటే? ఇప్పటికిప్పుడు శోభనమేటి? కొన్నాళ్ళు గడువు కావాలి అంతే. అవునత్తయ్య గారు, మావయ్య గారికి ఆపరేషన్ అవ్వాలి. భాస్కర్ బావ మీ ఇద్దరిని హ్యాపీగా చూసుకోవాలి. ఆ తర్వాతే ఏ సంతోషమైనా ఏ సుఖమైనా. కరెక్ట్ గా చెప్పావు బావా. ఇన్నావుగా, మా నిర్ణయం అదే. నాన్నకి ఆపరేషన్ అయ్యేదాకా శోభనమన్నావో ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అంతే. బావా పదేళ్దాం. దేవుడా, ఊళ్ళో వాళ్ళందరిది ఒక గోల, ఉల్లిపరి పాప అన్నది ఇంకో గోలని, నా ఆస్తి నా చేతికి తిరిగి ఎలా దక్కించుకోవాలో దేవుడా అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీ పిల్లల గోలేంటే? ముందా స్వీట్స్ పూలు అన్ని క్యాన్సిల్ చేసాయి. పొరపాటున ఎవరన్నా ఇంటి ముందుకొచ్చారనుకో చంపేస్తా. ఏమనుకుంటున్నావో? నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. ఏ ఇంటి ముందు నుంచి నేనెందుకు తీసుకొస్తాను? ఇంటి వెనకాల నుంచి తీసుకొచ్చి గదిలో పెట్టేస్తాను. దానికి తిరిగే లేదు.
స్వీట్స్ పూలు కూడా వచ్చేసినట్టున్నాయి. ఏవే స్వీట్స్ పూలు ఎవరైనా డప్పులు కొట్టుకుంటూ తీసుకొస్తారా? అంటే అన్ని కిలోలు ఆర్డర్ ఇచ్చాం కదా, దాంతో మేళ తాళాలతో తీసుకొస్తున్నట్టున్నారు. పదండి పదండి చూద్దాం. రండి. నిజమే రవిచంద్ర, చిట్టెమ్మంటే ఏమో అనుకున్నాను, తనని అపార్థం చేసుకున్నాను. తను నీకోసం రక్తం చిందించినప్పుడే అర్థమైంది తనకి నేనంటే ఎంత ప్రేమో అభిమానమో అని. నేనేదో తెలుసో తెలియకో తప్పు చేసుంటే నన్ను క్షమించు చిట్టెమ్మా. నేను క్షమించాను కాబట్టే అందరం కలిసి ఉన్నామత్తా. అది నీకు గుర్తుంటే చాలు. పదండి వెళ్దాం. చెప్పాడు కదమ్మా, కాంతమ్మత్త ఆస్తి మొత్తం నా పేరు మీద ఉందని ఊరు వాడ పాకినట్టుంది. అది తెలుసుకొని ఆ ఎదవ ఇంతకు తెగించాడా? ఏటి మళ్ళీ వస్తాడా? ఈసారొత్తే నా చేతుల్లో ఖచ్చితంగా సత్తాడు. లేదమ్మా, వాళ్ళని చూస్తే చాలా ప్రమాదకరమైన మనుషుల్లా ఉన్నారు. నా మాట విని ఆస్తి మొత్తం రాసేయమ్మా. ఏటతను పనేదే? అవును చిట్టి, పాపిష్టి ఆస్తి ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. అదే నా బిడ్డ ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోగలనా? ఒక్కసారి నువ్వే ఆలోచించు. అట్టగే అత్త, ఆ సోదమ్మ చెప్పినట్టు అన్ని గండాలు బావకే వస్తున్నాయి. రేపు ఉదయం పూసేశాక అప్పటికి గండాలు ఎదురైతే ఖచ్చితంగా ఆస్తి రాసి చేస్తాను. బావా పదల్లా. చిట్టమ్మా, ముందా చేతికి కట్టు కట్టుకో, వెళ్ళు. అట్టగే అత్త, పద బావా. అమ్మోయ్, నువ్వు మాత్రం నీలంబరితో జాతగా ఉండాలి. ఈ పౌడర్ గాని కొంప తీసే తాగిందనుకో, ఆ తర్వాత దాన్ని ఆపడం ఆ దేవుడు తరం కూడా కాదు. ఈ పౌడరు పాల్లో కలిపి బావకిచ్చే జాతకాంచి అద్ది. ఓహో, నాకు అర్థమైందిలే భాస్కరు. ఆ మందు తాగితే మా తమ్ముడు మీ చెల్లెలు ఒకటైపోయి ఇద్దరికి పన్నంటి బిడ్డ కూడా పుడతాడని నువ్వు మీ అమ్మ ప్లానింగ్ చేస్తారా? చేయండి చేయండి. మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. చిట్టమ్మా, ఒక 5 minutes లో అయిపోద్ది. ఆ తర్వాత టమాటో కూడా కట్ చేస్తాను. అలాగే, అక్కడ తీసుకో. సిటే, ఇదిగో సిటే, ఏం కూర ఉండేవే? ఆలు ఎప్పుడేసి చింతపండు సారు చేశానయ్యా. అబ్బా, చింతపండు సారు పేరు చెప్తేనే నోరు ఊరిపోతుంది. బేగుడిచ్చేవే. హచ్చి బాబాయ్, వాసన ఎదిరిపోయింది. మీరు కూర్చొని తిండవేనా? మమ్మల్ని పిలిచేది లేదా? బొట్టెటి పిలవాలా ఏంటి? అన్నం తినేళ్ళకి రావాలని తెలీదా? పనులో పడి మరిసిపోయాం సిట్టమ్మా. ఆకలి చంపేస్తుంది. ఓ ముద్దడితే తినెళ్ళి పడుకుంటాం. అలాగే కూసో. నాకు ప్లేట్ వద్దు చిట్టమ్మా. మరెలా తింటావు వదినా? మీ అన్నయ్య తిన్న ఎంగిలి పళ్ళెంలోనే తింటాను. ఏంటి, వాడు తిన్న ఎంగిలి ప్లేట్లో నువ్వు తింటావా? అమ్మా, అల్లుడికి మర్యాద ఇచ్చి మాట్లాడు. వాడు వీడు అంటేను నేను కూడా మీ ఆయన్ని వాడు వీడు అని అనాల్సి వస్తుంది. అయ్యో బాబోయ్. ఒసేయ్, ఆయన మీ నాన్నే. మరి నీ అల్లుడు కాదా? సర్లేవే, అల్లుడి గారి ప్లేట్లో తినాల్సిన అవసరం నీకే ఉందే? ఏమోనమ్మా, టీవీలో చెప్పారు.
భర్త తిన్న ఎంగిలి పళ్ళెంలో తింటే భార్య సౌభాగ్యవతి అవుతుందని, ఓ 3 పిల్లల్ని కంటుందని. హా? ఏమే ఎంగిల్ ప్లేట్లో అన్నం తింటే పిల్లలు పుట్టరే? నాకదంతా తెలీదు. నువ్వు తినేదాకా ఆగుతాను. నీ ఎంగిలి ప్లేట్లోనే నేను తింటాను. అక్క నీకు రాను రాను ఈ పిచ్చి మరీ ఎక్కువైపోతుంది అక్క. ఏ పండక్కో పబ్బానుకో అలా తింటారు గాని రోజు ఎంగిల్ ప్లేట్లో తింటారా? అదంతా నాకు తెలీదురా. ఈ రోజు మీ బావ ఎంగిలి పళ్ళెంలో నన్ను తిననిస్తారా, తిననివరా? లేదంటే ఎవరో ఒకరు ఎంగిలి పళ్ళెంలో నేను తినేస్తాను. హా? ఒసేయ్, నీకు పిచ్చి పట్టిందా? అవునమ్మా, టీవీలో భర్త ఎంగిలి పళ్ళెంలో అన్నం తినమని చెప్పారు కానీ ఎవరి భర్త ఎంగిలి పళ్ళెంలో అన్నం తినాలని చెప్పలేదు కదా. అంటే ఏంటే, ఎవరి పల్లెల్లో పడితే వాళ్ళ పల్లెల్లో తినేస్తావా? అందుకే మీ పళ్ళెంలో తినే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఓ నాయనో, నేను చూస్తుంటే భయమేస్తుందే. అలాగే తిందులేదునా? ఒరే అనియా, ఆ, ఇద్దరు కలిసి తినండి. అక్క ఆ, సర్లేవే, ఈ ఐడియా ఏదో బానే ఉంది. ఆ, తిను భాస్కర్, నువ్వు బాగా తినాలి. మనం అర్జెంటుగా 2 పిల్లల్ని కనాలి. ఇదిగో సిట్టి, దీని సంగతి ఏంటో చూడవే, చచ్చిపోతున్నాను నేను. వదినా, మీ అమ్మతో చెప్పి విడాకు క్యాన్సిలింగ్ చేయించచ్చు కదా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీకు 2 పిల్లలు పుట్టిస్తారుగా. క్యాన్సిల్ అవ్వకపోతే ఏంటి, పిల్లలు పుడితే ఆటోమేటిక్ గా అవే క్యాన్సిల్ అయిపోతాయి. ఇదేంటి ఇలా వినిపోయింది? రే తమ్ముడు, అక్క దీన్ని నస భరించలేకపోతున్నాన్రా. అర్జెంటుగా లాయర్తో మాట్లాడి దీన్ని తొందరగా తెగదెంపులు చేసుకోవాలి. అలాగే అక్క. మరి ఈ రోజు స్పెషల్ గా పాలు తెచ్చావేంటి? ఏడ్సమ్మంటావా? మా అమ్మకి ఎంత చెప్తాను అనుకుండా నీకు పాలేమని ఈ గ్లాస్ చేతిలో పెట్టింది. తీసుకోకపోతే మళ్ళీ ఆడుతూ గొడవ. అందుకే అటుకొచ్చేసాను. తాగాలనుకుంటే తాగు, లేదంటే అక్కడ పెట్టే, అంతే. ఓహో, అంతే అన్నమాట. అంతకు మించి ఇంకేం లేదన్నమాట. ఇంకేటుంటదే, కాకపోతే చిన్న మెలకుంది. ఆ, ఏంటది? నువ్వాట సగం తాగాలట, సగం నాకేయాలట. ఓహో, నాకు అర్థమైంది. ఏటర్థమైంది? అర్థమైంది. అది ఏటర్థమైంది? మా అత్తగారు ఈ పాల గ్లాస్ ఇచ్చింది, అందుకే. అందుకే అంటే అందుకే అంటే వీళ్ళొకరు మంచి టైంలో ఉన్నప్పుడు వస్తా. ఇప్పుడు వస్తానుండు. రవి, నువ్విక్కడేం చేస్తున్నావురా? చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటుంది? అంటే గదిలో మొగుడు పిల్లలు ఏసేస్తున్నారో తెలియకుండానే 2 పిల్లల్ని కన్నారా అంటుంది మా అమ్మ. ఇంతకీ మీ అక్క ఎక్కడుందిరా? నాకేం తెలుసమ్మా, అక్కకి నేనేమన్నా కాపలా ఉన్నానా ఏంటి?
మీరు ముందు బయటికి వెళ్తే మాకు చాలా పనులున్నాయి. వెళ్ళండి 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 వెళ్ళండి. వీడేంట్రా ఇలా మారిపోయాడు? ఏం చేస్తామక్క, అంత మన కర్మ. ఎన్నాళ్ళని ఆపగలం చెప్పు. ఆడికి టైం వచ్చింది, ఆడు సెలర్ అయిపోతున్నాడు. ఛీ! అక్కడ భాస్కర్ గారు సెలర్ అయిపోకుండా ఆడ సంగతి చూసుకున్నాం పదక్క. పదరా చూద్దాం. ఆ, ఆ? ఛీ, నువ్వు పదరా. కోకిలమ్మా, కోకిలమ్మా, రాత్రి వచ్చి ఇక్కడ ఏడు చేస్తున్నావే, రా ఇల్లు పడుకుందాం. ఏటే సిగ్గు పట్టుకోగానే అంత సిగ్గు పడిపోతున్నావు ఏటే? ఏటేటేటి సిద్ధమ్మకి రవిచంద్రకి శోభనమా? పోసిని పాసుకోవాలా? వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని చెప్పి ఏర్పాటు చేసినామన్నమాట. ఏడ్చినట్టుంది. వాళ్ళిద్దరూ కావాలనే ఒకరికొకరు దూరంగా ఉంటే నువ్వు శోభను పెట్టేసినంత మాత్రాన ఒకటవుతారేటి? ఏటేటి వాళ్ళు తాగే పాలల్లో మందు కలిపినావా? చిగ్గులేదే. కూతురు అల్లుడు గదిలో ఉంటే ఈడ కూకోడానికి వెళ్దాం పదా. సర్లే నేను వెళ్తాను, నువ్వు వచ్చే. పాలలు ఏం కలిపావా? ఓహో, రాత్రి ఇచ్చిన పాలు తాగారా అంటున్నావా? ఇద్దరం తాగాం. ఏం బావా, తాగాం కదా? అవును అత్తయ్య గారు, పాలు చెరుసగం తాగేశాం. చిచ్చి, పాలు తాగితే శోభనం జరగడం ఏంటే సండాలంగా? అసలు పాలకి శోభనానికి ఏడు సంబంధం? అమ్మా, కొంప తీసి పాలలో ఏటని కలిపావా?
అదేటే మంచం మీద పూలున్నాయి. అవును, ఈ పూలు ఎలాగొచ్చే? నాకు తెలియకుండా పూలు ఏం చల్లావు? నా మంచం మీద ఉన్నాయా? ఎలాగొచ్చాయప్పా? బహుశా అత్తెంగర తెలిసి ఉంటుందమ్మా. నేలాంబ్రా ఏమోనే, రాత్రి అన్నంతేనానా? ఆ తర్వాత నుంచి ఒకటే మత్తు. ఈ గదిలోకి వచ్చాను అంతే. ఆ తర్వాత ఈ గదిలోకి ఎవరొచ్చారో, ఎవరెళ్ళారో, ఏం జరిగిందో ఒక్క ముక్క గుర్తులేదే. అవునే, ఆ చారానంతే నానంతే. ఇదిగో మత్తెక్కిపోయింది. ఆ మత్తులో ఈ గదిలోకి వచ్చి పడిపోయాను. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చి లేపావు అంతే తప్ప రాత్రి ఏం జరిగిందో నాకు అసలు తెలీదు. ఏడేందనా? ఎందుకే కుర్తి బకెట్ ని లోపల తీసుకొచ్చావా? ఏం లేదు చిట్టమ్మా, గేదెలు ఈ కుర్తి నీళ్లు తాగట్లేదు. తాగకపోతే ఈ బకెట్ కుర్తి నీళ్లు వేస్ట్ అయిపోతాయి కదా. అవును, అందుకే ఇంట్లో ఎవరైనా తాగుతారేమోనని అడుగుదామని వచ్చాను. ఏంటత్తయ్యా, మీరు తాగుతారా? మీ సైజ్ కైతే ఇవి సరిపోవు, ఇంకో 2 బకెట్లు కావాలి. వదినా, కుర్తి నీళ్లు పశువులు తాగుతాయి, మనుషులు ఎవరు తాగుతారు? ఏ, పశువులు ఇచ్చిన పాలు మనుషులు తాగలేంది? పశువులు తాగే కుర్తి మనుషులు తాగితే తప్ప? సూపర్ నీలు, భలే లాజిక్ అడిగావే. థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పు చుట్టమ్మా, ఇప్పుడు ఈ కుర్తి నీళ్లు ఎవరికిమ్మంటావు? మీ అమ్మ వచ్చింది కదా వదినా, ఆవిడకిచ్చే. అలాగే చుట్టమ్మా. అమ్మా, నువ్వు తాగుతావా? చిచి, నేను కుడితి నీళ్లు తాగడం ఏంటే? ఇప్పుడే కదత్తా నీ కూతుర్ని సూపర్ లాజిక్ అని మెచ్చుకున్నావా? అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు, సుధాం పద. నీలు పదవే. అంతకు మించి ఏం జరిగిపోతుంది చెప్పు? నేను చస్తే ఏంటి? నా కొడుక్కి తోడుగా ఉన్నావు కదూ. వాణ్ణి నాకంటే ఎంతో ప్రేమగా నువ్వు చూసుకోగలవు. వాణ్ణి నాకంటే గొప్పగా ప్రేమించగలవు. నాకా సంతోషం చాలు, నేను హ్యాపీగా చచ్చిపోతాను. కాంతమత్త, నా మీద నమ్మకానికి నేను నీకు జీవితకాలం అంతా రుణపడి ఉంటాను కాంతమత్త. నువ్వు నిజాలు చెప్పినంత మాత్రాన నీకేటి కాదు. నిజంగా వీరనారాయణ బాబాయ్ గనక నీ ప్రాణాలు తీసేదనక వస్తే నీ కోడలు చూస్తూ ఊరుకుంటుందా చెప్పు? నీ ప్రాణానికి నా ప్రాణం అట్టేసేనా నిన్ను కాపాడుకుంటానంతా. ఆ నమ్మకం నాకుంది చిట్టమ్మా. ఎందుకంటే నా అదృష్టమో గత జన్మలో నేను చేసుకున్న పుణ్యమో నాకు తెలియదు, కాని నువ్వు నా కోడలుగా వచ్చి నా కూతురి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వుండగా నాకు భయమేంటి? మీరెళ్ళండి, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. సరే కాంతమత్త.
కాంతమ్మా, నిన్ను నేను ఎన్నో విషయాలు అడిగాను. అవన్నీ చెప్పకుండానే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. పోనీలే కదా అని వెళ్ళిపోయావు. ఈసారి మాత్రం అలా జరగదు. నువ్వు నిజాలు చెప్పి తీరాల్సిందే, మేం విని తీరాల్సిందే. చెప్పు, మా అన్నయ్య చావుకి కారణం ఎవరో? మా అన్న బిడ్డల్ని ఎత్తుకెళ్ళిందెవరో? మా దాసుగాడిని అలా కొట్టి పడేసింది ఎవరో? చెప్పు కాంతమ్మా, చెప్పు. నేనే